తండ్రిని యెహోవా దేవుణ్ణి తలంచుకునుచు పాత నిబంధనల పాఠ్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 7 వచనాలను మేరీ సుజాత గారు వచ్చి చదివి వినిపిస్తారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1-7 వచనాలు. తర్వాత లోకాసు వార్త 2వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు తాడినాడు నుంచి వచ్చిన దేవుని సేవకురాలు రాణి గారు వినిపిస్తారు. 3వ భాగము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల వరకు చావలపాడు నుంచి వచ్చిన రేవతి గారు వచ్చి చదివి వినిపిస్తారు. 1 నుంచి 7 వచనాలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయల గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేసి చేయుచున్నావు. వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లును, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పట్టబడును. ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆమేన్. మన నిమిత్తమైన శిశువు మహిని బుట్టెను, చనువుగా దరిజేర శిశువు స్వామి ఆయను. తను నను గనింప వెనుక తీయదు, వినయ భూషణులకు వేళ వచ్చెను. వినయ భూషణులకు వేళ వచ్చెను. దేవ స్తోత్ర గానముల్పై దివ్య స్థలములో, దేవ మారు గానముల్ ఉదేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులను పోవా చూడా భువి దివి క్రిస్మస్. పోవా చూడా భువి దివి క్రిస్మస్. సువార్తల పాఠ్యంలో నుంచి లోకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఓగెస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశస్థులను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదాన చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదులలోను బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళును. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ వేదనలు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగిడ్డలతోటి చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టును. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ
తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచిదురని వారితో చెప్పెను. వెంటనే వారు పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండును. ఆమేన్. నీకిష్టులైనట్టి లోకవాసులకు, నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు. దేవా రాకమానదు శాంతి రంజిల్లు వరకు. దేవా దేవ దేవా దేవ దివినున్న దేవా, దేవ దేవా దేవ దివినున్న దేవా, పావన స్తోత్రముల్ పరలోక దేవా. దేవా పావన స్తోత్రముల్ పరలోక దేవా. దేవా గలతీల పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులమను కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆమెన్. మన నిమిత్తమైన శిశువు మహిని బుట్టెను, మరియ పుత్ర నామము ఇమ్మానుయేలగున్. నరులకు దేవుండె తోడు నిరతము వరకు, ధరిని దేవుడుండు గాన వెరవమెన్నడు. పరమదేవుని సహవాసముల వీంచే, పరమదేవుని సహవాసముల వీంచే. దేవ స్తోత్ర గానముల్పై దివ్య స్థలములో, దేవమారు గానముల్ ఉదేశ స్థలములో. దేవలోక పావనులను దీన నరులను పోవా చూడా భువి దివి క్రిస్మస్. పోవా చూడా భువి దివి క్రిస్మస్. కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. ప్రార్థన. మీరు తల్ల వంచి కళ్ళు మూసుకుని ఏకీభవించండి, లేక లేచి నిలబడి ప్రభువును తలంచండి. ఆరాధించండి క్రీస్తును, ఆరాధించండి క్రీస్తును, ఆరాధించండి. ఆరాధించండి క్రీస్తును, ఆరాధించండి క్రీస్తును, ఆరాధించండి. రారాజగుని ఇశ్రాయేల్ రాజు, ఈ రాజున్న ఇంటికి చూ
ఈ క్రిస్మస్ పండుగలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొనండి. కొద్ది సమయము క్రిస్మస్ కేంద్రమైన క్రీస్తు వైపే మనస్సు నిలుపుకుందాము. నీ ఆలోచన, నీ తలంపు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒక అధికారి వస్తే ఎలాగో లేచి నిలబడి ఆయన గౌరవిస్తూ ఎలాగూ నమస్కారం చేస్తామో, ఎక్కడ 2-3 కూడిందురో వారి మధ్య నేనుందునని వాగ్దానము చేసిన ప్రభు మన మధ్యలో ఉన్నారు కనుక ఆ ప్రభుకే నమస్కారము చేద్దాము. చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరి మనస్సు దేవుడి మీదే నిలపండి. మీ ఆలోచన దేని మీదకి వెళ్ళనియొద్దు. ఈ ప్రపంచమంతయు ఈరోజు ఈ నెల దినాలు కూడా క్రిస్మస్ పండుగలు చేసుకుంటూ ఉన్నది. అందరి దృష్టి క్రీస్తు మీదే. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దూత తెలియజేసినప్పుడు తమ తమ మందలు కాసుకొనుచున్న గొర్రెల కాపరులు ఆ మందలు విడిచిపెట్టారు. మందలు విడిచిపెట్టి జరిగిన కార్యమును దేవుడు మనకు తెలియచేయించాడు అని, దేవుడే చెప్పించాడు మాకని నమ్మి బెత్లెహేము వరకు వెళ్ళారు. ఆనవాళ్ళు చెప్పినట్లుగానే ఒక పశువుల తొట్టిలో పొతి వస్త్రముల చేత చుట్టబడిన క్రీస్తు కనిపించాడు. అక్కడ యవనస్తులైన యోసేపు మరియలున్నారు. ఈయనే రక్షకుడట, ఈయనే పాప విమోచకుడట అని ఆ గొర్రెల కాపరులు, పామరులు, విద్యలేని వారు ఆ రక్షకుని చూచి నమస్కారము చేశారు. వారు వెళుతూ వెళుతూ పాడారు, రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమరక్షకుడు ఉదయించినాడు, మన పాపమెల్లా పరిహరించడానికి దేవుడే మానవుడిగా పుట్టాడని. ఆ గొర్రెల కాపరులు ఎంత ధన్యులో, వారి కనులు ఎంత ధన్యమైనవో. దేవుణ్ణి మానవుడిగా చూచారు, దేవుణ్ణి ఆరాధించారు. గొర్రెల కాపరుల వలె నమ్మి మీరు అందరూ వచ్చారు. మీరు కూడా క్రీస్తునే చూడండి, మన మధ్యలోకి వచ్చిన క్రీస్తునే చూడండి. ఈయన రక్షకుడు అని నమస్కారము చెయ్యండి. ఒక దూత వర్తమానము చెప్పినప్పుడు గొర్రెల కాపరులు క్రీస్తును ఆరాధిస్తే ఆ దూతతో ఉన్న దూత సమూహము, సైన్యము ఆ యేసును ఆరాధిస్తున్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, అనికిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రగానములు చేయుచున్నారు. ఇప్పుడు వరకు అనేక మంది నిలిచి చేతనైనంత మట్టుకు క్రిస్మస్ కీర్తనలు పాడారు. కానీ ఇక్కడికి వచ్చిన మీరు, నేను, మనం అందరము కూడా స్తుతి చేయాలి, దేవుడికి స్తోత్రగానము చెయ్యాలి. ఆ దేవదూతల స్తుతి భూలోకమును పరలోకమును కలిపినట్లుగా ఉన్నది. భూలోకమును పరలోకమును కలిపి కీర్తన పాడుచున్నారు. దేవుడుండే స్థలము సర్వోన్నతమైన స్థలము. అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఉంటాడు. అన్ని లోకముల కన్నా పైలోకములో దేవుడు ఉంటాడు. ఆ దేవుణ్ణి ఎవరూ సమీపించలేరు. దేవుడు కలుగునుగా కాంటి పెద్ద జ్యోతి సూర్యుడు కలిగాడు. సూర్యుడి కాంతే గొప్పదైతే ఆ సూర్యుని కలుగు చేసిన నీతి సూర్యుడి కాంతి ఎంత గొప్పదో.
అందుకే తిమోతి పత్రికలో పౌలు అంటాడు, ఎవరూ సమీపించలేరు, ఎవరు ఆయన దగ్గరికి చేరలేరు. సమీపించి చూడగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆయన అంత మహిమని విడిచొచ్చాడు ఈయన ఇక్కడికి. అందుకే సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ. ఎప్పుడు దేవదూతలు స్తుతిస్తూ ఉంటారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మహిమపరచబడుతున్న దేవుడు. దూతలు అంటున్నారు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇక్కడికి వచ్చిన మనలో అనేకులకు సమాధానం లేదు. పండగని వచ్చారు కానీ, ఎంతో సంతోషముగా వచ్చారు కానీ గృహాల్లో సమాధానము లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానము లేదు, బిడ్డలతో సమాధానము లేదు. నోరు విప్పి చెప్పమంటే గుండెల నిండా వ్యాధనే ఉన్నది. ఎవరికి సమాధానం ఇస్తాడు? దేవదూత చెప్తున్నారు, ఆయనకిష్టులుగా మనముంటే సమాధానం. చిన్న ప్రార్థన చేసుకుంటారా? ప్రభువా, నీకిష్టులుగా నా హృదయాన్ని మార్చు, నా తలంపులు మార్చయ్యా, నీకిష్టునిగా మార్చు ప్రభువా. ఆయనకిష్టులుగా ఉంటే సమాధానము మన గృహాల్లో, మన హృదయములో, మన కుటుంబాల్లో, మన గ్రామంలో ఆయన సమాధానమిచ్చే దేవుడై ఉన్నాడని దూతలు పాడుతున్నారు. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అయ్యా నెమ్మది లేదు ప్రభువా, సమాధానము లేదు ప్రభువా, శాంతి లేదు ప్రభువా. నీకు ఇష్టలుగా ఉంటే సమాధానం అన్నావు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు దేవుడికి ఇష్టలను రాయించావు. నీకు ఇష్టమైన భక్తి అయ్యా, మాకు నచ్చిన భక్తి కాదయ్యా. నీకు అంగీకారమైన స్తుతి, నీకు అంగీకారమైన భక్తి చేసే స్థితిని మాకు దయచేయండి ప్రభువా. ఈ కడవరి దినాల్లో పైకి భక్తులుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించరని చెప్పావు ప్రభువా. ఆ వరుసలో మేము ఉండకుండగా తండ్రి, పైకి భక్తిగా ఉండే వేషధారుల వలె జీవించకుండగా నీ శక్తిని ఆశ్రయించి జీవించి భాగ్యము మాకు దయచేయని దేవుని స్తుతిద్దాం. దూతలందరూ కూడి, దేవదూత సమూహం అంతా కూడి సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, అనికిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని స్తోత్రగానములు చేశారు. అక్కడే ఉన్నారు మరియ, లోకరక్షకుడికి జన్మనిచ్చినది. దూతల గానాలు వింటుంది, గొర్రెల కాపర్లు చెప్పిన మాటలు వింటుంది, ఎలిజబెత్ అమ్మ చెప్పిన మాటలు విన్నది, గాబ్రియేలు చెప్పిన మాటలు విన్నది. ఇవన్నీ మనస్సులో భద్రము చేసుకున్నది. మనమందరము లోకవార్తలు కాదు భద్రం చేసుకోవలసినది, వ్యర్థమైనవి కావు మన హృదయంలో భద్రము చేసుకోవలసినవి. అమ్మా, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యమును భద్రము చేసుకోవాలి, దేవుని వాక్యమును భద్రము చేసుకోవాలి. మందిరానికి వచ్చిన అనేక ఏండ్ల నుండి మందిరములో ఉన్న దేవుని వాక్యాన్ని భద్రము చేసుకోలేకపోతున్నాము. మరియమ్మ గారు, యేసుకు జన్మనిచ్చిన తల్లి మరియమ్మ గారు, దేవుడు తెలియజేయించిన వార్తలను భద్రము చేసుకున్నది మనస్సులో. యోసేబైతే విడిచి వెళ్ళిపోదామనుకున్నాడు, దేవుడే తెలియజేశాడు. ఏ పురుషుడి వల్ల కాదయ్యా ఆమె జన్మము, ఆమె గర్భము ధరించుట. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్ముడు దేవుణ్ణి మానవుడిగా మార్చి నీ యొక్క భార్యగా అనగా ప్రదానము చేయబడిన మరియా గర్భములో ఉంచాడని, ఆయనే ప్రజల పాపములు పరిహరించువాడని దేవదూత గాబ్రియేలు స్వప్నములో చెప్పినప్పుడు యోసేపు కూడా వింతగా చూస్తున్నాడు ఆ శిశువుని. అంత దేవుడింత నరుడైపోయాడా? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఇంత చనువైపోయే శిశువుగా వచ్చాడా? మేము ఎత్తుకుని ముద్దాడగలిగిన స్థితిలోకి వచ్చాడా అని ఆ బాల యేసుని వింతగా చూస్తూ దేవానికి స్తోత్రం అంటున్నాడు. మీరు కూడా మరియ స్థానంలోకి వచ్చి స్తుతించండి, యేసేపు స్థానంలోకి వచ్చి స్తుతి చేయండి. వింతగా ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రము జ్ఞానులను యేసు దగ్గరికి నడిపించింది. ఆ మహాజ్ఞానులు
సుమారు 2 ఏండ్లు నడిచి వచ్చారు. ఎంతో వయస్సుకు పెద్దవారు, జ్ఞాన సంపత్తి కలిగిన వారు. యేసుకి బంగారము, బోలము, సాంబ్రాణి కానుకలుగా తెచ్చారు. ఆ నక్షత్రము ఆ బాలుడు ఇంటి మీద ఆగినప్పుడు లోపలికి వెళ్ళి 2 ఏండ్లు లోపు వయస్సు కలిగిన యేసు బాలుని ఎదుట మహాజ్ఞానులు సాష్టాంగపడి నమస్కరిస్తున్నారు. ఈ లోకములు ఎక్కడ చిన్న బాలుడికి నమస్కారము చేయరు. కానీ చిన్నవారు ఎంత గొప్పవారు అవుతారో ఎవరికీ తెలియదు. కానీ బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఆరాధన అందుకున్నాడు. ఇలా 7 ఖండాలలో 850 కోట్ల మంది ప్రజల్లో క్రీస్తు జన్మ ఎంతో గొప్ప వేడిగ్గా జరుగుతుంది. సాష్టాంగపడ్డారు. మీరు సాష్టాంగపడండి, వంచండి, మనస్సును తగ్గించుకోండి. మేము మట్టివారమనండి. అంతలో కనబడి అంతలో మాయమయ్య ఆవిరి వంటిది మా జీవితం అనండి. నువ్వు రాజువయ్యా, నీ వల్ల బతుకుతున్నామయ్యా. ఈ స్థితి నీవిచ్చినదే అయ్యా. మా శిరసున్న కిరీటాలు నీవిచ్చినవే, మాకిచ్చిన జ్ఞానము నీవిచ్చినదే, ఆరోగ్యము నీవిచ్చినదే ప్రవ్వా. నువ్వు ఇవ్వకపోతే మాకు ఏది లేదు ప్రవ్వా. ఈరోజు ఇంత సమృద్ధిలో బతుకుతున్నామంటే, ఇంత ఆరోగ్యము కలిగి ఉన్నామంటే సృష్టికర్త నీవిచ్చినదే ప్రవ్వా అని జ్ఞానులు సాగిలపడినట్లుగా, 24 పెద్దలు సాగిలపడినట్లుగా, అబ్రహాము సాగిలపడి నమస్కరించినట్లుగా శిరమును వంచి ప్రార్థన చేయండి, నమస్కరించండి. మీరు ఏమి కలిగి ఉన్నా ఆ స్థితి దేవుడిచ్చినదే అనండి. దేవా, ఈరోజు నిన్ను కలిగిన స్థితి నీవిచ్చినదే ప్రవ్వా. నీకు స్తోత్రము నాయనా. ఈ రక్షణ నీవిచ్చినదే ప్రవ్వా. లోకములో ఉన్న నన్ను ప్రత్యేకించుకున్నావు నాయనా. పాప జీవితంలో నన్ను ప్రత్యేకించుకున్నావు తండ్రి. లోక సరిహద్దుల్లో ఉన్న నన్ను నీ సన్నిధికి నడిపించావు ప్రభువా అని ఎవరి మట్టుకు వారే ప్రభును స్తుతించండి, స్తోత్రగానము చేయండి. మౌనముగా ఎవరు ఉండవద్దు. పండగకొచ్చి యేసయ్యకి నమస్కారం చేసి వెళ్ళండి. వందనాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. నీ వల్లే నేను జీవిస్తున్నానయ్యా, చలిస్తున్నానయ్యా, నీ వల్లే నా ఉనికి ప్రభువా అని అనండి. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము ప్రభువా. స్తోత్రార్హుడా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, ఆనాడు మేము లేము 2000 ఏండ్ల కిందట. ఆనాడు ఉన్న వారందరూ నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చాం. కానీ ఈరోజు ఈ 2025 ఈ డిసెంబర్ నెల 14న ఈ స్థలములో ప్రభువా మేము వచ్చి నిన్ను ఆరాధించగలిగిన భాగ్యము మాకు ఇచ్చావు. నీకు స్తోత్రములు. మాకు రక్షణ ఇచ్చినందుకు స్తోత్రములు. పాపక్షమాపణ ఇచ్చినందుకు స్తోత్రములు. నీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడిగి వేసినందుకు స్తోత్రములు. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఈ సమయంలో వాక్య పరిచర్యలో తోడుగా ఉండమని ఎవరి మట్టుకు వారే ప్రార్థన చేద్దాము. పల్లెవాడి నుంచి వచ్చిన చంటి గారు ప్రార్థన చేస్తారు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మౌనముగా ఉండవద్దు. అందరూ దేవా నీవున్నావు, నువ్వు ఉన్నవాడువు అని వాడువు అని ప్రభును స్తుతించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకమున్న మా కన్న తండ్రి, ప్రేమగల రాజా, జాలిగల యేసయ్య, దయగల నా తండ్రి, కృపగల దేవా, నీ అమూలమైన, అతి పవిత్రమైన, అటు విలువైన, అటు శ్రేష్టమైన, అతి పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ రాజా, ఆకాశం, సింహాసనం, భూమిని పాదపీఠం అన్న ప్రభువా, ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా నీ పుట్టినరోజులు వేడుకలు గడిపించుకునే భాగ్యాన్ని మాకు కలగజేసినందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ రాజా, ఇదిగో నా దేవా, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగునుగాక, తనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగునుగాక అని సెలవిచ్చిన నా కన్న తండ్రి, నా దేవా,
ఈ గలిబిజి లాంటి లోకంలో మాకు ఈ సమాధానం నాయన మాకు నెమ్మది దయచే ప్రభా. ఈ రాత్రికాల సమయంలో దైవదాసులు నిలబడి వర్తమానం అందిస్తుండగా మాకు కనబడి తండ్రి మాతో మాట్లాడయ్యా. నాయనా నీ పరిశుద్ధ ఆత్మతో నింపిన ప్రభా ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి అయ్యా నూతన సంవత్సరంలో మేము అడుగుపెట్టేవంటే భాగ్యం మాకు కలగజేసేవంటే అది కేవలం మీరు ఉచితమైన కృపను బట్టే కదా నా ప్రభా. నీకే వందనాలయ్యా. మాకన్నా గొప్పవాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు, మాకైనా ఉన్నతమైన వాళ్ళు, మాకైనా శ్రేష్టమైన వాళ్ళు, మాకైనా బలమైన వాళ్ళు ప్రభా. అయ్యా భయంకరమైన దానిలో యాక్సిడెంట్ల ద్వారాగా అయ్యా ఎన్నో విపత్తులకి నాయన, వరద బాధలకి నాయన ఇక ఎన్నో కరోనా విపత్తులకు గురైపోయారయ్యా. ఈ గ్రామాన్ని రక్షించి నాయన ఈ ప్రహ్లివాడి గ్రామాన్ని నాయన భుజులు పట్టిన గ్రామాన్ని ఎంతగానో లేవనెత్తి అయ్యా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీరు ఉచితమైన కృపను బట్టే కదయ్యా. అయ్యా మేము ఏపాటు వాళ్ళు నాయన, మా జీవితం ఏపాటి జీవితం నా ప్రవ్వా. ఇంతలో కనబడే అంతలోని మాయమై ఆవురు లాంటి వాళ్ళం కదా నా ప్రవ్వా. అయ్యా ఈ నూతన సంవత్సరంలో అయ్యా మొదటి నాయన ప్రవ్వా పుట్టినరోజులు వేడుకలు గడుపుతుండగా నాయన కూడి వచ్చిన ప్రతి బిడతో మీరే మాట్లాడి ప్రతి బిడను దర్శించిన ప్రవ్వా. దినములు షడ్డీగా మాటి సమయాన్ని పోనేక అజ్ఞాన వల్ల కాకుండా జ్ఞాన వల్ల నడుచుకోమన్నారు కదా నా ప్రవ్వా. ఇదిగో నా దేవా ప్రతి బిడను దర్శించయ్యా ఈ రాత్రి కాల సమయంలో. అయ్యా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించిన ప్రవ్వా నాయన నిశ్చితపరంగా జరిగించమని ఈ కూడుకొని నాయన ప్రభా పెట్టిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి బిడ్డలు ఆశీర్వదించి దీవించి బలపరిచయ్యా. అయ్యా గతించిన సంవత్సరంలో ఎంతో ఘనంగా జరిగించేవయ్యా. ఈ రాత్రి కూడా నాయన ఘనంగా నాయన నీ మహింపరిచి జ్ఞానాన్ని మాకు దయచేయమని అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి బలపరచమని ముఖ్యంగా నాయన ఈ రాత్రి కాల సమయంలో అయ్యా నీ సన్నిధానంలో మొరపెడుతున్నా ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నేను గణపరిచి నేను మహింపరిచి నేను కీర్తించి నీ నామలో ప్రార్థిస్తున్నారో అక్కడ మీరుంటానని నేను సెలవిచ్చిన నా కన్న తండ్రి. అయ్యా మా మధ్యలో నిలబెట్టినందుకు వందనాలు అయ్యా. స్తోత్రములు చెల్లించుకుంటూ రాజా దైవదాసులు నిలబడుతుండగా అయ్యా ఆ బిడ్డని సిలువ చాటును మధురపరుచుకుని అయ్యా మాకు కావాల్సిన వర్తమానం అందించమని వినగల శ్రవులు గ్రహించి హృదయాలు మాకు దయచేయమని నీ చిత్తం మా పట్ల జరిగించమని జరుగుతున్న కార్యక్రమంలో నీ దయగల స్థలకు అప్పచెప్పుకుంటూ అయ్యా నీ పట్ల మేము తప్పుగా మాట్లాడితే మన్నించండి, క్షమించమని పాపనైనా నా ప్రార్థన ఆలకించమని ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు అద్దు పరిశుద్ధ నామములో మిక్కిలి వినేంత బతులు మాడి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందామండి.